రెండు. ఒకటి విషయ జ్ఞానం, రెండవది భాషా జ్ఞానం. విషయ జ్ఞానం అనగా సబ్జెక్ట్ మీద పట్టు సంపాదించడం. భాషా జ్ఞానం అనగా వ్యాకరణ అంశాల మీద పట్టు సంపాదించడం. ఇలా విషయ జ్ఞానం సంపాదించాలన్నా, భాషా జ్ఞానం సంపాదించాలన్నా ఏం బోధించాలా? గద్యం. ఇప్పుడు ఏమయ్యా? గద్య బోధన ప్రధాన ఉద్దేశాలు రెండు. ఒకటి అంటే జ్ఞానం, రెండోదంటే భాషా జ్ఞానం. చూసారా? పద్యానికైతే రెండు, గద్యానికైతే రెండు. పద్యానికైతే రసానుభూతి, ఆనందానుభూతి. గద్యానికైతే విషయ జ్ఞానం, భాషా జ్ఞానం. ఓకే, మొదలుదామా? ఛందస్సు ప్రసక్తి లేనిది. ఓకేనా? సరే, గద్యానికి మరొక పేరు చెప్పాలా? గద్యానికి మరొక పేరు. ఓకే, ఏది రాయడం కవుల కష్టం. గద్యం కవీనా నికషం వదంతి. ఎవడు నికషమనగా? నికషమనగా కీట్లోయనగా ఏది రాయడం? తెలుగులో గద్యవాన్మయానికి ఆశ్చర్యగా ఎవరిని పేర్కొంటారు? ఆయన రచన గద్యనిక్కర అనే బిరుదు పొందినవారు అందుకోని పంతులు గారు. గద్య బోధన ప్రధాన ఉద్దేశాలు ఎన్ని? ఒకటి, రెండు. ఛందస్సు ప్రసక్తి లేకుండా విద్యార్థులకు భాషను స్వేచ్ఛగా నేర్పడానికి ఉపయోగపడేది ఏది? గద్యానికి మరొక పేరు. ఏది రాయడం కవుల కష్టం. తర్వాతండి, తెలుగులో గద్యవాన్మయానికి ఆర్చుడు ఎవడు?